కాదు నిన్న కాదు 40 ఏళ్ళ నుంచి ఉన్నాం ఈడ. మేము ఏం చెయ్యాలమ్మా? ఎక్కడ పోవాలి? మా పరిస్థితి ఏంది? కష్టం చేసుకొని ఉంటా, మాకు చేతనైతే లేదు. చెప్పు, ఏం చేయాలి? ఎవరు చెప్పుకోవాలి? ఎక్కడ పోదు మేము పిల్లల్ని తీసుకొని? ఆనాడు మాది మీది పోతుందమ్మా, ఇండ్లు పోతాను. మాకు కరెంట్ ఇచ్చేది లేకుండా, నీళ్ళు ఇచ్చేది లేకుండే, రోడ్ వేసేది లేకుండే, డేనీస్ ఇచ్చేది లేకుండే కదమ్మా. చెప్పు, ఏం పని చేస్తావు? ఇప్పుడు ఏం పని చేయం. 10 ఏళ్ళ జ్వరం వచ్చి థైరాయిడ్, షుగరు, బీపీ, అల్సరా ఇవన్నీ ఏం పని చేయాలి? నాకు మగ్గుతో మగ్గ నీళ్ళు లేవు. ఏం చేస్తావు? పిల్లలు ఎంతమంది? నాకు 4 బిడ్డలు, 1 కొడుకు. పెళ్ళిళ్ళు అయిపోయినాయా? ఎవరు ఇంకా బిడ్డ ఉందో, కొడుకున్నాడు. 3 బిడ్డలు అయింది. ఓ బిడ్డ డెలివరీ అయ్యి వారం రోజులు అయింది. ఇంట్లోనే ఉంది. ఏంది ఇది? మా అవతారం ఏంది? మా గతి ఏంది? ఏ ప్రభుత్వం వచ్చి కూడా ఈ గోస పెట్టలేదు. ఇవాళ వచ్చింది మాకు ఈ గోస వనవాసం. అధికారులు వచ్చి చెప్తున్నారు, మాట్లాడుతున్నారు, మిమ్మల్ని ఒప్పించి డబుల్ బెడ్రూమ్లకు తరలిస్తున్నారు. మాకొద్దమ్మా డబుల్ బెడ్రూమ్లు వద్దు. మా ప్రాణం పోయినా పర్లేదు, మేము చచ్చిపోయినా పర్లేదు, మేము ఇంట్లో వండుకుంటాం, వచ్చి చేసి బెచ్చ నూకోవాను. కానీ మాకు డబుల్ బెడ్రూమ్లు వద్దు, ఏమొద్దు. మాకొద్దు మేడం. కాదమ్మా, రేవంత్ రెడ్డి సార్కు మరి ఆయనకు కూడా కాంప్లీస్లు వచ్చినాయి కదమ్మా. మరి అందులో పోయి ఉండొచ్చుగా, ఎమ్మెల్యే కోటర్సలు ఉండొచ్చు కదా. మరి మమ్మల్ని ఎందుకు ఇళ్ళల్లో ఉంటే కాలువ అమ్ముతుందని? 150 గజాల జాగా ఉంది మాకు, కాలువ దగ్గర లేదు. మరి ఆయన ఇంట్లో నుంచి ఆయన బయటికి వెళ్ళిండా? మమ్మల్ని ఎందుకమ్మా? మేము ఏదో కొనుక్కొని పైలు కొనుక్కొని పిల్లలం తల్లులం అందరం గూట్లో ఉన్నాం. పిరిగి వచ్చిన జాగాలు కావు. మేము ఇళ్ళల్లో పని చేసుకొని చిప్పలు కడుక్కొని మేము కొనుక్కున్న జాగాలు. ఇప్పుడు మా ఇంట్లో కూల కొడతా అంటే మేము ఎక్కడ పోవాలమ్మా? పిల్లలం తల్లులము మేము ఎక్కడ పోవాలి? ఇప్పుడు మాకు చేత కావట్లేదా? ఏం పని చేస్తుంది చేత కాదు. మరి రేవంత్ రెడ్డి అన్న ఇంట్లో ఉండొచ్చు, మరి మాకెందుకు ఇల్లు కట్టియడమ్మా? మాకు దాగోని ఇల్లు కట్టియమని రేవంత్ రెడ్డిని. డబుల్ బెడ్రూమ్ అదే కదా, వద్దు మాకు. అందులో నీళ్లు ఉండవు, ఏది ఉండదు, ఎక్కడ ఉండదు. డబుల్ బెడ్రూమ్ లో నీళ్లు ఉండవు, ఏది ఉండదు, ఎక్కడ ఉండదు. పోయిన వాళ్ళని ఎలగొడుతుర్రు. ఎవరు ఎలగొడుతురు. మళ్ళీ ఆడ ఉన్నోళ్ళు ఇక్కడికి వెళ్తురు, ఇక్కడ ఉన్నోళ్ళు అక్కడికి వెళ్తురు. మాకు ఆయన్ని తెలవాయి కానీ మాకు 150 గజాలు జాగిచ్చి మీ ముసలోళ్ళు ఉన్నాం. ఆగమ్మా మాకు మీ ముసలోళ్ళు ఉన్నాం. మాకు సాయం, నా కొడుకులు కూడా మీరు పెడతట్లేరు, ఎవరు లేరు, దూరంగా ఉన్నారు. నా కొడుకులు నా దగ్గర లేరు. నేను ఏమైనా ఒక్కదాన్ని ఉన్నా, అంతేగాని నాకు ఇప్పుడు నువ్వు ఆ గీతతో ఇల్లు కూలగొడతా అంటే మేము ఎక్కడ ఉండాలమ్మా? ఏడ ఉండాలి చెప్పు? కొడుకులు కాదని పోయిరి, కోడలు కాదని పోయిరి. మేము మమ్మల్ని ఓళ్ళు చాదాలే. ఇక్కడ దగ్గర పని ఇంత పని చేసుకుంటాడు, ఒక్క పని చేసుకుంటాడు. మా నాన్న చేస్తాడు నా మగడు. ఇప్పుడు నాకు ఇవన్నీ వచ్చినాక ధైర్యం వచ్చింది. ఇప్పుడు ఈ గుండెలుగా మళ్ళీ బయలం వేసేది ఎక్కడిది? మాకు గుండెల బయలం వేసి ఎక్కడ మాకు దింపేది ఎక్కడిది? ఆ సారు ఎందుకు ఆయన కొనిచ్చిండా మాకు భూములు? ఏమన్నా ఆయన సంపాదించిండా? మేము పని చేసి మేము పావుల వెనకేసుకొని చిప్పలు కడుక్కొని కొనుక్కున్నాం జాగలు. ఇవాళ మామూలు ఎలగొడుతుండు. ఎందుకు ఎలగొడతాడు? ఆయనకి ఏం అధికారం ఉంది? మేము కొనుక్కున్న జాగలు ఆయన ఇలే మాకు రేవంత్ రెడ్డి. ఎవరు వచ్చిండ్రు ఈడ? మీది పోతాయని అసలు ఎవరైనా చెప్పిర్రా? మరి చెప్పినట్టు అది వేసి చేతనే మేము భయపడుతున్నాం. మేము గెలిపించింది అందుకనేనా? మా తలలు కొడుతుంది కన్నా రేవంత్ రెడ్డి సార్ పూటకో మాట మారుస్తుండు, దేనికైనా ఒక మాట మారుస్తుండు. ఎందుకు మేము కూలినాలు చేస్తాం, ఇళ్ళలో పని చేస్తాం. గవర్నమెంట్ డ్యూటీలో ఎవరు లేరు మేడం. ఇక్కడ గవర్నమెంట్ డ్యూటీ చేసే ఎవరు లేరు. అంత కూలినాలు, ఉప్పర్ పని, ఎరకొల పని, బాసర్ల పని, మళ్ళా ఆ పని చేసి బతికేటోళ్ళు ఉన్నారు. డ్యూటీలు ఉంటే మీరు మా గవర్నమెంట్ డ్యూటీ కోటర్లు ఉంటే తీసేయండి మేడం. మేము కొన్న కాగితాలు ఉన్నాయి, నల్ల ఇచ్చిండు, కరెంట్ వచ్చింది, డేనిస్ వచ్చింది, అన్నీ వచ్చింది మేడం. ఇప్పుడు మూసీ నదిలనే ఉన్నది అంటున్నారు, అందుకే కూలుస్తాము తీసుకున్నాం కదా మేడం. మేము ఎక్కడ పోవాలంటే పోవాలి చెప్పు? మేము కట్టుకున్నాం, మా పిల్లలు ఎక్కడ పోవాలా, మేము ఎక్కడ పోవాలా? పసిపిల్ల పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు పెట్టుకుని ఎక్కడ పోవాలి? మేము రోడ్డు మీద పడాలా మేడం? మేము రోడ్డు మీద పడాలా మేడం? రోడ్డు మీద పడితే కూడా మమ్మల్ని ఎవరు అడుగుతారు మేడం? ఇక్కడ ఎవరు అడిగేటోళ్ళు కూలి లేక నీళ్ళు లేక వండుకుంటాం మేడం. మరి చిన్న పిల్లలు పసిపిల్లలు అలాంటివి చూపిస్తా. పసిపిల్ల ఉంది మేడం, ఇట్లా ఆ పిల్లలు పెట్టుకుని ఎక్కడ పోవాలి మేడం? ఏదో ఆశకు కొనుక్కోను మేడం, సొంతం కొనుక్కున్నాం. మిషన్ ఇస్తున్నా మేము కొన్నాం మేడం. మిషన్ లేకపోతే మేము కొంటామా మేడం? మేము కొన్నాము కదా.
ఆశకి మేము కొన్న ఇల్లు మీరు కూలగొడతారంటే మేము ఎక్కడ పోలా? ఇప్పుడు కొన్ని ఇండ్లు కూడా కూలగొట్టిర్రు, మీకు తెలుసు కదన్న, మీ అందరికీ తెలుసు కదా, చూసిండ్రు. మరి ఆ పరిస్థితే మీకు కూడా వచ్చింది అనుకోరు, ఎట్లా మరి? కదా మేడం, గవర్నమెంట్ జాగా అంటుండ్రు, అది గవర్నమెంట్ జాగా కూలగొట్టుకొని మేము పైసా పెట్టి కొనుక్కున్నాం, కష్టపడి కొనుక్కున్నాం. మా ఆయన కాలిరిగింది, నాకు పానం బాగలేదు, ఏదో మా గూట్లో మేము పడిసొస్తున్నాము. మరి ఇట్లాంటప్పుడు కూలగొడితే మేము ఎక్కడ పోవాలి, ఏం చేయాలి చెప్పు? ఆ డబల్ బెడ్రూమ్లలో తీసుకుపోయేస్తే అక్కడ నీళ్లు లేవు, ఏం లేవు. మరి 2-3 కొడుకులు ఉన్న వాళ్ళకు ఒక డబల్ బెడ్రూమ్ ఇస్తే ఏం సరిపోతుంది మేడం? ఇట్లా చేస్తే ఎట్లా చెప్పు? తేపకు ఒక్కరిని తోలిస్తారు, రోజు ఒక్కరిని తోలిస్తున్నాడు ఆయన. ఇదేమన్నా న్యాయం ఆయనకు? ఎవరు వస్తున్నారు? ఇట్లనే మీడియా వాళ్ళే వస్తున్నారు. లేచినప్పుడు ఇంకా 8 మందిని బట్టి ఉంటాడా? వేరే పని చూడండి సార్. 6 గ్యారెంటీలు అన్నారు, ఆ 6 గ్యారెంటీలు అమలు పరచండి. దిక్కు లేక చస్తాం మేము. పెన్షన్ అన్నావు, పెన్షన్ ఇలా చచ్చిపోతున్నారు, హార్ట్ అటాక్ వచ్చి. ఏమీలే. నువ్వు చేసే పనులు ఏమన్నా బాగుండాయా సార్? మాకేదో పేదవాళ్ళకి న్యాయం చేస్తామని ఓటు చేస్తే ఆ పక్క జగన్ చేసినట్లు మోసం, ఒక ఛాన్స్ అని నువ్వు 6 గ్యారెంటీలు ఛాన్స్ అని చెప్పి మమ్మల్ని అందరినీ మోసం చేసావు. చెప్తాండా సార్, మీరు ఏం చేసినా సరే సీఎం గారు మీరు అంటే తల్లిదండ్రులు లాంటి వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రానికి. ఆ గౌరవాన్ని నిలబెట్టుకొని బిడ్డలను కాపాడుకుంటారా, లేదు బిడ్డలే నీ పైన తిరగబడమంటారా? ఆలోచించుకోండి. లేదు మీరు ఇదే మూసినది కావాలంటే మాకు తలాకు ₹1 కోటి నెట్ క్యాష్ ఏంటి, డబుల్ బెడ్రూమ్ అండి పోతాం. నెట్ క్యాష్ ఇవ్వాలి, అది ₹1 మరి రూపాయలు ఇస్తే పోతారా? వెళ్ళిపోతాం. కోటి నెట్ ఎంచే వల్ల డబుల్ బెడ్రూమ్ వల్ల. ఆయన మాత్రం హ్యాపీగా బంజారాలో 1 ఎకరా ఇల్లు కట్టుకొని ఉండాలా, మేము మాత్రము ఎక్కడ డబుల్ బెడ్రూమ్లో ఇస్తే రావాలా? ఆ నీళ్ళు ఉండవు, ఈ స్కూళ్ళు ఉండవు, హాస్పిటల్ ఉండవు. నాకు బీపీ చూసే దిక్కులే. ఏందమ్మా ఇది? కొంచెమన్నా బాగుందా సార్? ఇది మమ్మల్ని సతాయించద్దు. ఒక నోటి వాక్ ఉన్నట్టు ఉండదు సార్. రేవంత్ రెడ్డి సీఎం గారు చెప్తాను. ఎవరి నోటి వాకన్నా నరుదిష్టికి 4 రాయి కూడా పగిలిందంట. ఎవరిదో తగిలిందనుకో గోయిందా. ఇది మన మంచి కోసమే చేస్తున్నాడు. అక్కడ చెన్నై, బెంగళూరులో వర్షాలు వచ్చి మొత్తం ఇండ్లన్నీ మునిగిపోతున్నాయి. అప్పుడప్పుడు హైదరాబాద్లో వర్షం పడితే కూడా మొత్తం ఇండ్లు కూడా మునిగిపోతున్నాయి. అట్లా మునగకుండా ఉండాలంటేనే ఇట్లా ఈ మూసికి ఆనుకొని లేదా మూసి లోపల ఉన్నటువంటి ఇండ్లని తీస్తున్నామని సీఎం సార్ చెప్తున్నాడు. అయితే ఓ పని చేయండి, గోడ చైనా వాళ్ళు కట్టినట్లు గోడ బాగా స్ట్రాంగ్గా శేషం గోడ పెట్టేయమను. మూసి నదికి ఒక చుక్క నీళ్ళు రావు. కాలజ్ఞానంలో బ్రహ్మ చెప్పాడు ఇలాంటి రేవంత్ రెడ్డి 60,000 మంది రావాలి, కానీ టైం వచ్చింది అంటే మూసీ నది జీవకళలు వచ్చి పొంగుతాయి. హైదరాబాదుకు ముప్పు ఉందని రాశాడు, దాన్ని ఎవరు తప్పించలేడు. 60,000 మంది రేవంత్ రెడ్డి పుట్టాల. నేనైతే చెప్తాడా, నేను లంకలో ఉంటా, నువ్వు చంపుతావా కాలుస్తావా ఏమన్నా చేయి సీఎం. ఎందుకంటే నీకు పవర్ ఉంది, పోలీసులు ఉన్నారు, మిలిటరీ ఉండదు, అంతా ఉండదు. ఏమేమి పద్మనాభ రంగనాథ్ గారు చెప్తా అంటారు వార్తల్లో. ఫుల్ పవర్ ఇచ్చారంట ఆయనకి. అంటే ఆయన ఫుల్ పవర్ ఉంటే ఆయన గన్మెన్స్, కార్లు, నెల వచ్చేందుకు 30 లక్షల జీతం ఇస్తే మాకు 30 రూపాయలు గతిలే. 62,000 ఇస్తానంటే ₹1 లేదేం సార్? న్యాయం ఉండాలి. మీరు లాయరే కదా.